సుఖానికి అలవాటు అయిపోయారు ఆడోళ్ళు. ఎర్రగా ఉన్నాడని మోసపోక పిల్ల మళ్ళటోళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. తెల్లగా ఎర్రగా బుర్రగా ఉండి సూటు పుట్టేసుకున్నాడు ఏం చేస్తారు, పొద్దున్న లేచి వాటకా కానీ రెడ్ బుల్ కానీ. లేడీస్కి ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు ఉండాలి. ఒకటి పబ్బు తీసుకెళ్ళాలి, ఒకటి డిగేటర్ తీసుకెళ్ళాలి, ఒకటి షాపింగ్ చేయాలి. పేరు రవి, పార్క్ రవి అంటారు అందరూ. చెప్పండి. మనం బయట చూసుకుంటే ఇటు అమ్మాయిలు అబ్బాయిల్ని, అబ్బాయిలు అమ్మాయిలు, తర్వాత ఆ అమ్మాయిలు పెళ్ళైన తర్వాత కూడా ఆగుతలేదు, అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు. ఎట్లా ఏంది బయట ఏమైపోతుంటారు? సమాజం ఎక్కడికో పోతుంది అయ్యా. ఆడు అందంగా ఉంటాడు లేకపోతే ఎర్రగా బుర్రగా ఉంటాడని ప్రేమించారు. మాలోటని ప్రేమించమంటే ప్రేమించరు. అంటే మేము రోజుకు 100 రూపాయలు తెస్తాం కదా, మాలోటని నచ్చడు. ఆడు డబ్బులు తేడు ఏం తేడు, ఎర్రగా ఉన్నాడు కదా ఆడు చుట్టూ పోతారు. ఆడికి వెళ్ళి చెట్లు ఊపేస్తాడు, కడుపు చేసి పారేస్తాడు, ఎక్కడికో పారిపోతాడు. అప్పుడు ఆ బిడ్డ పట్టుకొని శంకనెట్టుకొని ఆ బస్ స్టాండ్ అనక ఈ రైల్వే స్టేషన్ అనక తిరుగుతూ ఉంటారు. అది ఇవన్నీ సమాజం ఏమైపోతుందంటే ఏదోలాగా అయిపోతుంది. ఎర్రగా ఉన్నాడని మోసపోక పిల్ల మళ్ళటోళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి మళ్ళటోళ్ళు కూడా మమ్మల్ని కూడా ప్రేమిస్తే బాగుంటుంది. మళ్ళటోళ్ళు కూడా ఉన్నారు కదా, మేము తాప పని చేస్తాం, పెయింట్లు వేస్తాం, పూలు తక్కువ తెస్తాం, ఎండలో ఉన్న మాడిపోయినా మా మనసు మాత్రం తెలుపు. అది అంటే మన అమ్మాయిలు అయితే చూసుకుంటే అమ్మాయిలకి ఏం కావాలి అసలు? అమ్మాయిలకి ఏం కావాలి కదన్న, సోకు ఎంజాయ్. పబ్బు తీసుకెళ్తే అది కావాలి. పబ్బులకి ఈ అలవాటు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నాలట్టుడు అనుకో, పొద్దున్న లేచి నేను కూలి పని చేసుకున్నాను కాబట్టి కాఫీ టీ వేస్తాం. అదే తెల్లగా ఎర్రగా బుర్రగా ఉండి సూటు పుట్టేసుకున్నాడు ఏం చేస్తారు, పొద్దున్న లేచి వాటకా కానీ రెడ్ బుల్ కానీ లేకపోతే 2 పెగ్గలు మందు కానీ ఇస్తాడు. కష్టపడి విలువ తెలుస్తలేదు, సుఖపడుతున్నారు. సుఖానికి అలవాటు అయిపోయారు ఆడోళ్ళు. సుఖం అలవాటు అయిపోయారా రేపొద్దున ఏమొద్ది, చిన్న కడుపు వస్తుంది. ఆ కడుపు శంకనే వేసుకొని పాల డబ్బా పట్టుకొని ఆ బస్ స్టాండ్ అనక ఈ బస్ స్టాండ్ అనక నానేమో అటు వెళ్ళిపోమంటాడు, లవరేమో అటుపోతాడు. ఎన్నో జరుగుతున్నాయి కదన్న సమాజం. ఏంటంటే అవి గుర్తు పెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఏంటంటే ఎర్రగా బుర్రగా కాదు, మనసు చూడండి. ఏంటంటే అర్థం చేసుకోవాలి. కుర్రలు చాలా మంది ఉన్నారు, నాలుగోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. మరి మేము ఎక్కడ పోము, మీరు మమ్మల్ని ప్రేమ చెప్తే మేము ఎక్కడ పోము, అంతా వాష్రూమే వాడాల్సి వస్తుంది. సో బయట చూసుకుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి కాకముందే లివింగ్ రిలేషన్షిప్ అనే పేరుతోని కలిసి బతుకుతుర్రు. సో దానికి ఏం చెప్తారు మీరు? అన్న ఇప్పుడు ఈ రోజుల్లో ఏడు చెప్పనా, లేడీస్కి ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు ఉండాలి. ఒకటి పబ్బు తీసుకెళ్ళాలి, ఒకటి డిగేటర్ తీసుకెళ్ళాలి, ఒకటి షాపింగ్ చేయాలి. అదే చూస్తున్నారు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదని చూస్తున్నారు. రీఛార్జ్ చేసేవాడు ఒకడంట, పోచ్ కొనుగోడు ఒకడంట, చార్జర్ కొనుగోడు ఒకడంట. మరి రకరకాలు ఆడ తెలియకుండా ఈడికి ఈడి తెలియదు. ఇప్పుడు కొత్తగా ఒక యాప్ వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్, అందులోని మా మనిషికి లేడీస్కి 5-6 అకౌంట్లు. ఒక్కో అకౌంట్గా మేము పళ్ళకపోతున్నాం, 5-6 అకౌంట్లు అంట. అది అమ్మాయో అబ్బాయో ఆడదో ఎవరో తెలియదు, మెసేజ్ చేస్తున్నారు. ఏం చేస్తాం, కలికాలం అలాగే అయిపోతుంది. ఈ సెలవుల వల్ల కూడా ఇబ్బంది అయిపోతుంది అన్న. మెయిన్ అది మళ్ళీ పరిస్థితి కాదు. సెలవులు డ్రాన్ చేయాలి, సెలవులు ఎవరి దగ్గర ఉండకూడదు. అప్పుడు సైకిల్ చేసుకుంటారో, అప్పుల్లో లవ్ లెటర్ గిరేస్తారో, అప్పుల్లో గాలిపటాలు గిరేస్తారో, అన్నీ వస్తాయి కదా. ఈ సెలవు ఉన్న వల్ల ఎవరు మోసం చేస్తారో తెలియదు. అది ఏం చెప్తారు మరి? ఇప్పుడు అంటే మీరు అన్నాడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు తిరుగుతారు, మనం చూస్తున్నాం ఇక్కడ ఇట్లాంటి పార్క్ దగ్గర. నేను ఒకటే చెప్తున్నాను, ఆడోళ్ళు మనసుని నమ్ముకో, తాపీ మేస్ని నమ్ముకో, పెయింటర్ని నమ్ముకో, ఆటో వాడిని నమ్ముకో, లారీ వాడిని నమ్ముకో, ఏసీలో ఉన్నవాడిని నమ్ముకోకు. ఆడు నీకు పెద్దది పెడతాడు. వాళ్ళటోళ్ళు కూడా అర్థం చేసుకోండి ప్లీజ్. అట్లాంటి వాళ్ళు చేయాలంటే ఆడు కష్టం విలువ తెలుసు కాబట్టి. పార్ నుంచి వస్తాడు, ఆడు ఎర్రగా బుర్రగా ఉంటాడు, ఆడుతాడు ఆ బీచ్కి, ఆ గోవాకి వెళ్తుంది. ఆడేం చేస్తాడు, ఆడి పేరా కడుపు చేసి పారేస్తారు. ఎవరంటే మన ఊరని చూసుకో అబ్బా, ఎక్కడికో ఎందుకు వెళ్ళావు, మన పల్లెటూరు అని చూసుకో, మన ఊరు అని చూసుకో. నువ్వు ఊళ్ళో ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గుర్తొచ్చింది, ఊర్లో కుక్క అంట ఇక్కడ ఉండదంట, పక్కూరికి వెళ్ళి వెళ్తుందంట. అలా జరుగుతుంది వ్యవహారం. మన ఊర్లో మనం అడ్జస్ట్ చేయండి అయ్యా. అయ్యో ఇన్స్టాగ్రామ్ చూసాను అయ్యా. మొన్నటి దాకా మా ఫ్రెండ్ గూగుల్ కొట్టుకుని 5 వీడియోలు చేశాడు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తున్నాడు. ఎందుకంటే ఏంటయ్యా దారుణం. ఆడోళ్ళు చూడండి చూడండి ఏంటది చూడండి ఏంటయ్యా, ఏంటది దారుణమా, అంత దారుణమా? లైకుల కోసం అంత దారుణం చేస్తారా? కామెంట్ల కోసం అంత దారుణం చేస్తారా? అయ్యా దయచేసి ఆడోళ్ళు చెప్తున్నాను, చేసుకోండి, దానికేం లేదు. ఇప్పుడు నాలాంటి నువ్వు చేసుకుంటావు, నేను కామెంట్ పెడతా,
మళ్ళీ నువ్వేం చేస్తావు, కామెంట్ చేస్తావు, అమ్మలక్కలు తిడతావు, ఇవన్నీ వేస్ట్ కదా. చెయ్యండి వీడియోలు, తప్పంటలేదు. కానీ ఒకటంటే ఎక్కడ దాకా చేయాలి అక్కడ దాకా చేయాలి, అంతేగాని ఇది చూపించి అది చూపించి ఆడేం చేస్తాడు, ఇంత క్యారెట్ పెడతాడు మెసేజ్ కామెంట్, నువ్వేం చేస్తావు వాళ్ళ అమ్మల్ని అందరినీ తిడతావు. పెట్టింది ఆడైతే నువ్వు ఆన్ తిట్టడం వస్తే అందరినీ తిడతావు. అక్క చెల్లి లేరంటే మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు వీడియో అదే నీ చేయొద్దంటే చెయ్యాలి, ఎలా చేయాలి అలా చేయాలి. కుర్రోడిని రెచ్చగొట్టేలా చేయకూడదు కదా. ఇప్పుడు కుర్రోడికి నువ్వు చూపించాను కదా చూస్తాడు, నువ్వు సైజ్ చేస్తాను కదా వచ్చేది, అది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. అందరినీ అంటలేదు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు ఆడవాళ్ళు. అదేనా.